నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. ఈనాటి వార్తలు. 2 అయోధ్య రామ మందిరం దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా అవతరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు జోస్యం చెప్పారు. అయోధ్యలోని రామ మందిరాన్ని సీఎం చంద్రబాబు దర్శించారు. ఉత్తరప్రదేశ్ యంత్రాంగం, అయోధ్య ఆలయ అధికారులు ఆయనకి సాదరంగా స్వాగతం పలికారు. చంద్రబాబు బాలరాముని దర్శించుకున్న అనంతరం దేవాలయ నిర్మాణ వివరాలను ఆలయ నిర్వాహకులకు ఆయన వివరించారు. దర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, రామరాజ్యం అనేది ప్రతి ప్రభుత్వానికి ఒక ప్రామాణికమని కొనియాడారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి పాలనపై ప్రశంసలు కురిపించారు. Always measure Ramarajya is the best way of governance. That is the benchmark for any government. Today, so many people worked for this temple. There is a reconciliation. They have brought consensus through court and also negotiations, everything. I really appreciate all those who contributed for building this temple. Great temple, historical temple. This will be spiritual hub for India. It will bring our traditional values in a big way in future. Today India is moving very fast. If we see technology and also knowledge, nobody can beat India now. If we add traditional values, that is the best way overall human being. Ayodhya temple is going to play very crucial role for building spiritual values. I am very happy. I had a good darshan. I am thanking government of UP. You are seeing nowadays UP is doing extremely well. If UP and Bihar will build, then only we can achieve Viksit Bharat 2047. I am proud. Chief Minister of UP is doing extremely well. I congratulate him. Today I am seeing the temple. Now another 2 years time, this temple will be the benchmark in future for other temples. One day, 150,000 pilgrims are coming all over the country and also international pilgrims. In course of time, it will increase the number and it will become best spiritual center that is going to happen. విద్య ఒకటే అభివృద్ధికి రాజమార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మన దేశానికి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు తెచ్చే విద్య, క్రీడలపై యువత ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పెద్దమైన వానిలంకలో ఆమె పర్యటించారు. స్థానిక ఉన్నత పాఠశాల, యూనియన్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన 18 లక్షల విలువైన కంప్యూటర్లు, సైన్స్ ల్యాబ్ తదితర మౌలిక సదుపాయాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. తీవ్ర ప్రాంత యువత ఉన్నత చదువులు చదివి దేశానికి, రాష్ట్రానికి మంచి సేవలు అందించాలని నిర్మలా సీతారామన్ కోరారు. తీర ప్రాంతానికి ఏం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. మంచి ఆలోచనతో ముందుకెళ్తూ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోడీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్, ఇతర నేతలు, అధికారులు వీక్షించారు. ఆ డ్రోన్ అంటే ఏంటి, అది ఎలా ప్లాన్ చేస్తుంది, ఎలా దాన్ని తయారు చేయాలి, దాన్ని ఎలా ఉపయోగించాలి, దాంట్లో ఉన్న సెన్సర్ అంటే ఏంటి అని చాలా టెక్నికల్ విషయాన్ని అన్నిటినీ కూడా నేర్పిస్తున్నారు. 3 నెలల తర్వాత మీకు సర్టిఫికేట్ దొరుకుతుంది. దాని తర్వాత మీరు AI ద్వారా నడిచే కంపెనీలో వెళ్తే మీకు ఉద్యోగం దొరకడం ఖచ్చితం. జస్ట్ డ్రోన్ కాదు, 3D ప్రింటర్ కావచ్చు, లేకపోతే రోబోటిక్స్. అక్కడ మనం చూస్తున్నాం, రోబోట్ లాగా కుక్క ఒకటి నమస్కారం చేస్తుంది, ఇంకా మనం చెప్పేదన్నీ కూడా చేసడానికి తయారుగా ఉన్నటువంటి రోబోట్. అది రోబోట్ అంటే ఏంటి, ఎక్కడో ఉపయోగించాలి, అది దానివల్ల ఏమేమి చేయవచ్చు, దానికి ట్రైనింగ్. 3 రకమైన ట్రైనింగ్. విదేశాల్లో ఉన్నటువంటి మార్కెట్ అన్నిటినీ కూడా మన ప్రోడక్ట్స్ అక్కడ ఎలాగ వెళ్ళి సేల్ చేయడం, అమ్మడం ఎలాగా, దానికి ఆన్లైన్ ద్వారా ఏమేమి చేయవచ్చు, ఇవన్నిటినీ ట్రైనింగ్. 3వది ట్రైనింగ్. సో 3 రకాల ట్రైనింగ్ ఈ సియంట్ కంపెనీ ద్వారా. వాళ్లే మెటీరియల్ ఇస్తున్నారు, వాళ్లే కంప్యూటర్ ఇస్తున్నారు, వాళ్లే దానికి కావాల్సిన పుస్తకాలు మీరు దాని నుంచి నేర్చుకొని కంప్యూటర్లో చేయడానికి ఆ పుస్తకాలని కూడా వాళ్లే తయారు చేసి ఇస్తున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్లో ఇస్తున్నారు, తెలుగులో కూడా ఇస్తున్నారు. నేను 2014-15లో వచ్చినప్పుడు ఒక 10 సంవత్సరం తర్వాత ఇట్లా ఒక మోడర్న్ ట్రైనింగ్కి ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ మనం పెట్టగలుగుతాం. దాంట్లో ఇండస్ట్రీ వచ్చి పాల్గొంటుంది. ఇవన్నీ నాకు మనసులో లేదు. ఇప్పుడు మీ అందరికీ వర్షాలు వస్తే, సైక్లోన్ వస్తే, లేదా పంచాయతీ వాళ్ళకి ఒక
స్థలం ఉండాలి అనే ఆలోచనతోటి ఈ బిల్డింగ్ కట్టాం. కానీ అది ఎన్ని రకాల ఇవాళ మనకు ఉపయోగంగా ఉంది అనేది చూస్తున్నాం. ఈ పిఎం లంక వాళ్ళు మాత్రం ముందుకు వచ్చి ఇంత చేయకపోతే ఇవాళ గ్లోబల్ ఇండియన్ ట్రైనింగ్ సెంటర్ల టాప్లో పిఎం లంక రావడం అనేది అసంభావిత. 150 దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయి. పిఎం ఆవాస్ యోజన ఆ ప్లాన్లో, పిఎం ఆవాస్ యోజనలో ఆ 146 మందికి కూడా ఆ అప్లికేషన్స్కు కూడా ఇల్లు ఇవ్వాలి అని నేను కలెక్టర్ గారికి, కేశవ్ గారు ముందు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ముందు చెప్తున్నా. పిఎం లంక ఎక్కడో ఒక కార్నర్లో ఉంది. మీ లిస్టుల కార్నర్లో కింద వెళ్ళిపోకూడదు, టాప్గా రావాలి. అక్కడ ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్కు, ప్రతి ఒక్క పిఎం ఆవాస్ అంటే ఇళ్ళలు అప్లికేషన్కి ఇల్లు కట్టించి ఇవ్వాలి. అది 26-27 సంవత్సరం, ఇప్పుడు రాబోయే 12 నెలల్లో ఆ పని పూర్తి కావాలని నేను రిక్వెస్ట్ పెడుతున్నా. ఇక్కడ ఉన్న రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకువచ్చేలా సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి జిల్లా సమగ్రాభివృద్ధిపై రామ్మోహన్ నాయుడు సమీక్షించారు. రోడ్డు భద్రత, వ్యవసాయం, పౌర సరఫరాలు, నాబ్రాడ్, గ్రామీణ నీటి పథకం, ఆరోగ్య, మైనింగ్, విద్య, సమగ్ర శిక్ష, మున్సిపాలిటీ శాఖలపై సమగ్రంగా చర్చించారు. ఇంతవరకు చేసిన పనులు, ప్రస్తుత స్థితి, భవిష్యత్ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కేంద్రం నిధులతో వ్యవసాయ, పారిశ్రామిక వృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ముఖ్యంగా కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధుల మీద పర్యవేక్షణ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో దాని తాలూకు ఇంప్లిమెంటేషను, దాని తాలూకా ఇంపాక్ట్ ఏ రకంగా ఉంది, ఇంకా అదనంగా కేంద్రం నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్న దాని మీద కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, వీటికి సంబంధించి అత్యధికంగా కేంద్రం తాలూకా సపోర్ట్తోనే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రాష్ట్రం గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో పడినటువంటి ఆర్థిక కష్టాల నుంచి బయటకు తీసుకొని రావడానికి ఈరోజు గత 18 నెలల్లో కేంద్రం తాలూకా సహకారంతో అనేక కార్యక్రమాలు మన రాష్ట్రంలో మనం చేసుకోగలిగాం. మా తాలూకా ఉద్దేశం ఏంటంటే, శ్రీకాకుళం జిల్లాలో ఒక పక్కన అగ్రికల్చర్ ఏదైతే అత్యధిక భాగం ఉందో, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులందరూ కూడా దాని మీద ఆదాయం పెంచే విధంగా ప్రభుత్వం వాళ్ళకి సహకారం అందించాలనేది ఒక ఎత్తున. మరొక పక్కన కొత్తగా వస్తున్నటువంటి యువతరం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు స్థానికంగానే కల్పించాలి. ఈ 2 అంశాలు చాలా ప్రధానంగా దృష్టి పెట్టుకొని ఏ కార్యక్రమం చేసినా అది ఈ రెండింటి మీద దాని ప్రభావం చూపించే విధంగా మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. విశాఖలోని సిఓఈఈటీ భవనంలో ఏపీఈపీడీసీఎల్ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష నిర్వహించారు. ఈపీడీసీఎల్ పరిధిలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 34 మంది అర్హులకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. ప్రమాదాల నివారణకు ఈపీడీసీఎల్ అధికారులు అభివృద్ధి చేసి కొత్త యాప్ గురించి సీఎండీ పృథ్వీతేజ్ మంత్రికి వివరించారు. ఈ యాప్ ద్వారా ప్రమాదాలను తగ్గించడంతో పాటు ఉద్యోగుల భద్రతను మెరుగుపరచవచ్చని అన్నారు. ఇప్పటిదాకా 287 మందికి ఇచ్చాము వాళ్ళ ఉద్యోగాలు ఈ డిపార్ట్మెంట్ ద్వారా. ఇవాళ అయితే మళ్ళీ ప్రత్యేకంగా 34 మందికి ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా పవర్ ఇవ్వాలనే దృక్పథంతో పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం అని తెలియజేసుకుంటూ, పవర్ డిపార్ట్మెంట్ సంబంధించి మా టార్గెట్ ఏంటంటే రాబోయే రోజుల్లో పవర్ బిల్లు పెంచకూడదు. గత ప్రభుత్వం లాగా 5 సంవత్సరాలు టైం ఇస్తే పవర్ని మొత్తం చెడగొట్టేసి 9 సార్లు విద్యుత్ విపరీతంగా పెంచేసి ప్రజల మీద భారం వేసి వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేశారు. మనం అనేది పవర్ అనేది పెంచకూడదు, క్వాలిటీ పవర్ ఇవ్వాలి, పవర్ పెంచకూడదు. పవర్ పర్చేజెస్ బయట నుంచి ఎట్లా పడితే అట్లా చేశారు. ఆ పవర్ పర్చేజెస్ తగ్గించాలి. మనకున్న పవర్ని యూటిలైజేషన్ పెంచాలి. మనకున్న పవర్ తయారు చేసుకునే ఉత్పత్తిని పెంచుకొని మన నాణ్యమైన పవర్ మన ప్రజలకు అందించాలి. పవర్ భారం పడకూడదు అనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. పబ్లిక్ సెక్టర్ డిస్కామ్స్ లో వీఆర్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డిస్కామ్ ఇన్ ద కంట్రీ. సో ఆల్ ఆఫ్ యూ ఆర్ జాయినింగ్ సచ్ ఎ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ టుడే అండ్ ఐ హోప్ మీరందరూ కూడా ఈ ఈపీడీసీఎల్ ఏదైతే ప్రఖ్యాతి ఉందో దాన్ని ఇంకా మరింత నిలబెట్టి మరింతగా ఈ సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తారని కోరుకుంటూ, ఈరోజు ఈ నియామక పత్రాలు అందుకుంటున్న 34 మందికి నా ప్రత్యేక అభినందనలు. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు పాలన చూస్తుంటే ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రతి వర్గంలో అభద్రతాభావంగా భయం నెలకొల్పుతున్నాయని, వైద్య రంగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు వెంపర్లాడుతున్నారని, వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే సామాన్యులకు వైద్యం అందే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. భారతదేశం మొత్తం కూడా విద్యా వైద్యం ప్రభుత్వం చేతిలో ఉండాలని కోరుతున్నామని, ప్రజలు అభీష్టం ఏంటో కూడా తెలుసుకోకపోవడం దౌర్భాగ్యమని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకి సామాన్యులపై దృక్పథం మారడం లేదని విమర్శించారు. మొదటిసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ ను చూసి చంద్రబాబు మారాల్సిందిగా, కానీ ఆయనలో ఏ మార్పు రాలేదని అన్నారు. విద్యా వ్యవస్థలో పెను మార్పులు తెచ్చేందుకు జగన్ కృషి చేశారని పేర్ని నాని పేర్కొన్నారు. 45-50 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్తున్నాడు ఆయన. 75 ఏళ్ల వయసు ఒంటి మీదకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ ఆయనకి సామాన్యుల పట్ల గాని, పేదల పట్ల గాని ఆయన ఆలోచన విధానం మాత్రం మారట్లేదు. ఎన్టీ రామారావు గారిని కూలదోసి ఆ కుర్చీ లాక్కున్న దగ్గర నుంచి కూడా ఈ రోజు దాకా కూడా సామాన్యుల పట్ల, పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క దృక్పథం మారట్లేదు. ఒకసారి ముఖ్యమంత్రి 4 పదులు కుర్రాడు. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుల పట్ల పడే తాపత్రయం, లేదా తను తీసుకున్న నిర్ణయాలు, తను చేసేటువంటి ఆలోచన విధానం చూసైనా నారా చంద్రబాబు నాయుడు గారు మారాలి కదా. మారకపోగా ఆయన ఈ తంతు చూస్తున్నాం మనం. పేద మధ్యతరగతి వర్గాల యొక్క ఆరోగ్యాన్ని, చదువుల్ని జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా తీసుకుని స్కూళ్ళని మార్చి చూపించటం, పిల్లలకి ఆంగ్ల విద్యని నేర్పించి తద్వారా ఆంగ్లంలో పాఠాలు చెప్పి వారి నైపుణ్యాన్ని పెంచేదానికి ఆయన కృషి చేసేదే. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ పదవిలోకి వచ్చి జగన్ గారు చేసినటువంటి కృషి, లేదా ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రజల సంపదని ఏమైపోయిందంటే ఇవాళ ఈయనగాచి నక్కల పాలైపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు స్కూళ్ళని గాలికి వదలటం, స్కూళ్లలో ఇంగ్లీష్ విద్యను తీసేయటం, సాంకేతికంగా వాళ్ళని నైపుణ్యవంతులను చేయాల్సినటువంటి ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఆపేయటం, ఆఖరికి బ్యాగుల మీద కూడా కక్కుర్తి, స్కూల్ పిల్లల పుస్తకాలు మోసే బ్యాగుల మీద కూడా కక్కుర్తి. ఆ బ్యాగులన్నీ కూడా పట్టుమని 3 నెలలు కూడా. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా గుంటూరు జిల్లా నూతన అధ్యక్షులుగా కొత్తమా సునీల్ కుమార్ నియామకులయ్యారు. నేషనల్ ప్రెసిడెంట్ కటకం శ్రీనివాస్ చేతుల మీదుగా ఆదివారం ఆయన నియామక పత్రం అందుకున్నారు. గుంటూరు అరండల్పేట 3/2లోని సంస్థ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ మేరకు కటకం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియాను ఐక్యరాజ్య సమితి ఆమోదించిందని తెలిపారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే బాధితుల పక్షాన ఈ సంస్థ న్యాయ పోరాటం చేస్తుందని చెప్పారు. సోషల్ సర్వీస్ చేస్తూనే ప్రజలకు ఏ రకంగా అన్యాయం జరిగినా తమ సంస్థ వారికి అండగా ఉంటుందని వెల్లడించారు. కొత్తమా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా గుంటూరులో బలంగా పనిచేస్తుందని వివరించారు. సమావేశంలో నేషనల్ అడిషనల్ ట్రెజరీ SARF తులసి గుప్తా, SARFA రజనీష్, కల్వా వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. కొత్తమాస్ అండి, నేను వచ్చేసరికి గుంటూరు ప్రెసిడెంట్గా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ కమిటీ తరఫున నన్ను బాధ్యతలు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి నుంచి గుంటూరు నుంచి ఎక్కడైనా ఎటువంటి హ్యూమన్ రైట్స్ సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా నేను వచ్చి ముందు నిలబడి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి నా శ్రాయశక్తుల ప్రయత్నం చేస్తానని, వీళ్ళు నా పైన ఉన్న నమ్మకాన్ని నేను ఉమ్ము చేసుకోకుండా తప్పకుండా వీళ్ళకి అందరినీ సహకరిస్తూ తీసుకుని ప్రతి ఒక్కరికి నేను ముందుండి ప్రతి సమస్యకి నిలబడి నా శ్రాయశక్తుల కృషి చేస్తానని. ఈరోజు ఇక్కడ గుంటూరులో ఏర్పాటు చేసిన సభ ఏమనగా అంటే
హ్యూమన్ రైట్స్ అనే సంస్థ 1948లో ఐక్యరాజ్య సమితి ఆమోదించిన సంస్థ. 1993లో మన ఇండియాలో హ్యూమన్ రైట్స్ అనేది స్థాపించబడింది. అయితే దీనికి మానవ హక్కులకు సంబంధించిన ఉల్లంఘన సంబంధించిన ప్రతి ఇష్యూలా మనం టేకప్ చేసుకుని ప్రతి ఒక్క సమస్య మీద పోరాడుతూ ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, మరియు మేము మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు కానీ ఎప్పుడైనా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము సోషల్ సర్వీస్ చేయడానికి ఉన్నాము. మేము సోషల్ సర్వీస్ చేసుకుంటూ ప్రజలకు ఏ రకమైన అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం మీద పోరాడతాము. మేము ఈరోజు ఇదే విధంగా మన సునీల్ గారిని ఈ గుంటూరు ప్రెసిడెంట్గా నియామక పత్రము ఐడి కార్డు అందజేయడం జరిగింది. ఇక్కడ టీం చేసుకుంటూ వారు కూడా సోషల్ సర్వీసు చేయాలని ఉద్దేశం కొద్దీ ఆయనను అపాయింట్ చేయడం జరిగింది. రేపు ఫ్యూచర్లో గుంటూరులో ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ సునీల్ గారిని సంప్రదించగలరు. వారు మాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మాకు హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా అడిషనల్ ట్రెజరర్ని నేను. ఈరోజు మనకు ఈ సందర్భం ఏంటంటే గుంటూరులో మన సునీల్ గారికి గుంటూరు ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం అయినది. ఇక్కడ దీని మెయిన్ లోగోస్ మనకి మోటివ్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ కమిటీ ఆఫ్ ఇండియా మనకు ఒక రిజిస్టర్డ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్. మనం ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా కూడా మనము అప్రోచ్ అవ్వచ్చు. దీంట్లో చైల్డ్ లేబర్ యాక్ట్ కింద అప్రోచ్ అవ్వచ్చు. మళ్ళీ ఫ్యామిలీ ఇష్యూస్, మళ్ళీ ఇంకా రోడ్ మీద వెళ్ళే ఎట్లాంటి ప్రాబ్లం అయినా కానీ మనము దాన్ని డీల్ చేయొచ్చు. జైల్లో ఉండే సమస్యలు కూడా జైలర్లు ఎవరన్నా మనకి ఇట్లా బాధిస్తున్నారు ఇట్లా అని చెప్పి చేస్తే అది కూడా అప్రోచ్ అవ్వచ్చు. కార్పొరేట్ హాస్పిటల్స్ ఫ్రాడ్స్, రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్ అట్లాంటివి కూడా మన దృష్టిలోకి వస్తే మనం దాన్ని ఎలా ముంగటికి వెళ్ళాలో అలా చేయొచ్చు అనమాట. మనకి ఒక లీగల్ టీము ఇంకా మీడియా టీం అంటూ బేస్ చేసుకొని సెట్ చేసుకోవాలి. దానికి మన కంప్లైంట్ వచ్చినప్పుడు మనం లెటరెట్ ప్యాడ్ మీద మనం ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నామో దాన్ని మనము చక్కగా కంప్లైంట్ తీసుకొని లీగల్ టీం ద్వారా మనం అడ్వైస్ తీసుకొని ఎలా మూవ్ ఆన్ కావాలో అట్లా మూవ్ ఆన్ అయితే సరిపోతుంది. ఇది ఎన్జిఓ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కైనా మనము గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని బిఆర్ స్టేడియం సమీపంలోని నూతన ఎలివేటెడ్ స్టోరేజ్ లెవెల్ ట్యాంక్ నిర్మాణానికి గాను స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ మేరకు పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరు నగర పరిసర ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్న ఎలివేటెడ్ స్టోరేజ్ లెవెల్ ట్యాంకులను పునర్నిర్మాణంలో నాణ్యతకే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలకు ఉపయోగపడే ఈ ట్యాంకులు కనీసం 50 సంవత్సరాలు నిలబడే నిర్మించాలని బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ కోవల్మూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, కలెక్టర్ తమీం అన్సారియా, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, డివిజన్ కార్పొరేటర్ షేక్ మీరావలి, లీడ్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా 30 నుంచి 40 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఎలివేటెడ్ స్టోరేజ్ లెవెల్ ట్యాంకర్స్. ఇవన్నీ అప్పట్లో కట్టినప్పుడు పైన రూఫ్ని ఏదో జస్ట్ రూఫ్ లాగా ఆలోచించి చేశారు. లోపల ప్లాస్టింగ్ చేయకపోవటం, తర్వాత థిక్నెస్ ఆఫ్ ది రూఫ్ తక్కువగా ఉండటం వల్ల అన్ని ట్యాంకులకి రూఫులు లేచిపోయినాయి. మిగిలిన స్ట్రక్చరల్గా ఫౌండేషన్ బాగానే ఉన్నాయి, కానీ మెజారిటీ వాటిలో దీని విషయంలో వస్తే స్ట్రక్చరల్ ఫౌండేషన్ కూడా ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు న్యూ డిజైన్లు ఇంతకుముందు 10 mm థిక్నెస్ ఉండేదని చెప్పారు. ఇప్పుడు 15 mm అంటున్నారు. ఎంత 15 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్ అంటే 50% థిక్నెస్ పెంచడం. అదేవిధంగా రూఫ్లో ఇన్సైడ్ కూడా ప్లాస్టింగ్ చేసి ఎపాక్సీ పెయింటింగ్ వేసి ఫ్యూచర్లో ఈ క్లోరిన్ ఎక్స్పోజర్ వల్ల కానీ ఇంకో దాని వల్ల ఐరన్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఆ రూఫ్లు పాడవకుండా ఉంటే వీటికి ఒక లాంజివిటీ ఉంటుంది. అదొకటి.
స్ట్రక్చరల్గా కూడా క్వాలిటీ ఉండే విధంగా చేయమన్నాం. అంటే కాంట్రాక్టర్లు ఒక్కొక్కసారి టెండర్ అమౌంట్ కంటే మరీ లెస్ చేయటం వల్ల కూడా వర్కుల్లో క్వాలిటీ ఉండట్లేదు. ఇది మన గుంటూరే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. ఈ ట్యాంక్ విషయంలో 3.5% తక్కువ టెండర్కి వేశారు. వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏంటంటే, ఇదన్నీ ఎక్కువ మంది, లక్షల మంది వాటర్ తాగేటువంటి విషయం ఇది. మళ్ళీ ఇవన్నీ కూర్చొని అన్నీ చేయాలంటే సిస్టంలో అంత ఈజీగా అవ్వవు. కాబట్టి కట్టేటప్పుడే పర్ఫెక్ట్ క్వాలిటీతో కడితే కనీసం ఒక 50 సంవత్సరాలన్నా ఇవి నిలబడితే ప్రజలందరికీ మంచి జరుగుతుంది. అదేవిధంగా చాలామందిని మనం ప్రైవేట్ సిటిజన్స్ని కూడా వీటన్నిటి మీద అబ్జర్వ్ చేయమని చెప్పాం. వర్కులన్నీ కూడా కేవలం గవర్నమెంట్ మిషనరీ కాకుండా వాళ్ళు కూడా చొరవ తీసుకొని ఈ వర్కులు జరిగేటప్పుడు కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తే ప్రాంతానికి మంచి జరుగుతుంది. ఇదే కాకుండా మొన్న లాస్ట్ వీక్ మనం ఒక 2 ట్యాంకర్స్ ఓపెన్ చేసాం. ఇదొకటి, ఇవి కాకుండా ఇంకొక 3 ఎన్నో, ఒక్కొక్కటి దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయలతోటి ఒక 7 ట్యాంకర్స్ అన్నిటినీ చేయాలనేటువంటి ఉద్దేశంతో వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమస్యలన్నీ తీసుకొని ఈ విధంగా చేస్తున్నటువంటి లోకల్ కార్పొరేటర్లకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, అందరికీ, కమిషనర్ గారికి, మేయర్ గారికి, అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 30 సంవత్సరాల పై చిలుకుబడి ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఈఎల్ఎస్ఆర్ని ఈరోజు పునర్నిర్మాణం చేసుకోవడానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి 9 ఈఎల్ఎస్ఆర్లో బీఆర్ స్టేడియం అతి ముఖ్యమైనటువంటి ఈఎల్ఎస్ఆర్. దాదాపు దశాబ్ద కాలం నుండి దాని పైకప్పు పూర్తిగా శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితులు. అనేక సార్లు రేట్ పేయర్స్ అసోసియేషన్ కానీ, లేకపోతే అనేక మంది ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కార్పొరేషన్ అధికారులకు, అలాగే ఆనాటి మేయర్ని కూడా నిలదీసినటువంటి పరిస్థితులు ఉంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 1 సంవత్సర కాలంలోనే సెంట్రల్ ఈఎన్సీ పర్మిషన్స్ తీసుకొని ఈ రిజర్వాయర్ని పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు 4.5 కోట్ల రూపాయలతో ఇప్పుడున్నటువంటి వాటర్ ట్యాంక్ని, పైప్ లైన్ని పక్కకు షిఫ్ట్ చేసి అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూ చేస్తూ ఎక్కడ ఇబ్బంది లేకుండా 1 సంవత్సర కాలంలో దీన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమం. ఎందుకంటే నగరం విస్తీర్ణం పెరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈఎల్ఎస్ఆర్లు కొత్తగా అవసరం అవుతోంది. రాబోయేటువంటి అమృత్ 2.0 స్కీమ్ కింద అనేక ఈఎల్ఎస్ఆర్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. వాటిని అన్నింటిని కూడా ముఖ్యంగా ఆర్టీసీ కాలనీ లో టైలైన్ పాండ్ అండి, అక్కడ వాటర్ సప్లై కొద్దిగా తగ్గుతూ ఉంది అని ఇంకో ఈఎల్ఎస్ఆర్ కూడా తప్పకుండా ఆర్టీసీ కాలనీ వైపు కూడా ప్లాన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇటు పక్కన ఏట్కూరు రోడ్డు కానీ అనేక ప్రాంతాల్లో ఈ బీఆర్ స్టేడియం దగ్గర నుంచి పంపింగ్ జరిగేటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి దీన్ని వెంటనే పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం, ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథులుగా పెద్దలు కేంద్ర మంత్రి వాళ్ళు రావడం చాలా సంతోషం అని మాట్లాడారు. ఈరోజు గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ 10వ వార్డులో ఈ యొక్క ఎలివేటెడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంకు శంకుస్థాపనకు విచ్చేసిన మనందరి ప్రీతం నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అట్లాగే గౌరవ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారికి, ఈ డివిజన్ కార్పొరేటర్ మీరావళి గారికి, మిగతా తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యులకి, అట్లాగే మా డిప్యూటీ మేయర్ సజిలా గారికి, అట్లాగే జిల్లా పరిషత్ చైర్మన్ క్రిస్టియానా గారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, సుమారుగా 4,60,00,000 రూపాయలతో ఈ ఎలివేటెడ్ వాటర్ స్టోరేజ్ లెవెల్ ట్యాంక్ ఈఎస్ఎల్ఆర్ శంకుస్థాపనకి పెమ్మసాని చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా గౌరవ కేంద్ర మంత్రి వారి చేతుల మీదుగా జరిగింది. ఇది కూడా 1 ఇయర్ లోపు 10 ఇయర్ లోపు కంప్లీట్ చేస్తాం. తప్పకుండా రానున్న కాలంలో సెంట్రల్ నుంచి కేంద్ర మంత్రి వర్యులతో తోడ్పాటుతో 360 కోట్లతో అమృత్ 2.5 పథకం గుంటూరు మొత్తానికి కూడా వాటర్ స్కీమ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది, టెండర్ స్టేజ్లో ఉంది. పబ్లిక్ హెల్త్ టెండర్ సిస్టమ్ దాంట్లో ఉన్నారు. తప్పకుండా ఒక నాణ్యమైన స్థితిలో రానున్న కాలంలో ఇప్పుడు చూసాం కదా, ఇవన్నీ కూడా బేటలు ఇచ్చిపోయినాయి. ఇట్లా కాకుండా స్టాండర్డ్గా మినిమం 50 ఇయర్స్ దీని లైఫ్ ఉండేటట్టుగా కూడా ఒక ప్రణాళిక రూపొందించి దాన్ని స్ట్రెంథన్ చేయించి అట్లాంటి క్వాలిటీ స్ట్రక్చరల్లో డిజైన్లో కానీ, అట్లాగే స్లాబ్ డిజైన్లో కానీ, లోపల ప్లాస్టింగ్, వెదర్ కోట్ ఇవన్నీ కూడా జాగ్రత్త అయిన ప్రికాషన్స్ తీసుకొని ఈ గుంటూరు ప్రజలకి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చే
సేవా దృక్పథంతో ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 28వ డివిజన్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ను స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ భూమి పూజ చేశారు. ఈ మేరకు పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో అభివృద్ధి బ్రహ్మాండంగా కొనసాగుతుందని అన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రాంతం వారీగా ఏర్పడితే జీజీహెచ్ పై భారం తగ్గుతుందని అన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి కృషితోనే అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటైందని అన్నారు. గల్లా మాధవి మాట్లాడుతూ కూటమి రాకతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మహర్దశ పట్టిందని అన్నారు. గుంటూరు నగరాన్ని నందనవనంలా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ అర్బన్ హెల్త్ సెంటర్ పాలన స్థానిక ప్రజలు ఎంతో మేలు జరుగుతుందని, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, టీటీడీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, కూటమి నాయకులు పాల్గొన్నారు. భాగస్వాములు అవుతున్నారు అనే దానికి ఈరోజు జరిగినటువంటి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ శంకుస్థాపనే ఒక నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు గల్లా మాధవి గారు, అప్పారావు గారు ఈ విషయంలో తీసుకురావటం, దాన్ని తను రిపీటెడ్గా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య శాఖకి తీసుకువెళ్ళటం, కృష్ణబాబు గారితో కానీ సత్యకుమార్ యాదవ్ గారితో కానీ మాట్లాడటం, ఇదంతా ఒక ఎస్టిమేట్స్ వేయించటం. మనకు ఆల్రెడీ 8 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, కొత్తది 9th తీసుకొస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇమీడియట్గా హెల్త్ దొరుకుతుంది. అదేవిధంగా ఇవి స్ట్రెంగ్తన్ అయితే గుంటూరు మెడికల్ జనరల్ హాస్పిటల్ మీద కూడా భారం తగ్గుతుంది. కాబట్టి దీన్ని తీసుకొని కంప్లీట్గా అంతా వారే A to Z ఇదంతా చేసినందుకు ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇందులో మా పాత్ర ఏమీ లేదు, పార్లమెంట్ మెంబర్గా కేవలం మోరల్ సపోర్ట్ చేయడం తప్పించి. కాబట్టి క్రెడిట్ అంతా వాళ్ళిద్దరికే వెళ్తుంది. రెండోది, ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటా ఉన్నాను, ఎమ్మెల్యే గారు మామూలుగా స్వతహాగా కూడా మంచి చేయాలి అనుకునే వ్యక్తి. అందరికీ ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా, ఒక్కొక్కసారి సిస్టంలో చిన్న చిన్న లోపాలన్నా కూడా పర్సనల్గా తీసుకొని వాటి మీద పోరాటం చేసి ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఎప్పుడు జరగనంత అభివృద్ధి ఈరోజు వెస్ట్ నియోజకవర్గంలో జరుగుతుంది. కాబట్టి ప్రజలు వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. వారికి కూడా ఆ విధంగా ఓవరాల్ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్కి మనస్ఫూర్తిగా నేను కూడా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాను. సో ఇది కూడా డెఫినెట్గా 1 crore తోటి ఈరోజు చేస్తూ ఉన్నారు. చేసిన ఇది ఒక 1 yearలోనే కంప్లీట్ అయిపోతుంది. నమస్కారం అండి. ఈరోజు జియో కాలనీలో యూపీహెచ్సిని ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. కొత్త యూపీహెచ్సిని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అయితే దీని విషయంగా మాట్లాడాలి అని అంటే, మన అర్బన్ నియోజకవర్గంలో పూర్తిగా 8 ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఉన్న క్రమంలో అయితే ఇది విస్తారంగా పెరుగుతున్న ప్రాంతం కాబట్టి మరిన్ని ఇంకొక 3 యూపీహెచ్సీలు కావాలి అని చెప్పి మేము మరి మంత్రివర్యుల్ని కోరడం జరిగింది. ఏప్రిల్లో ఒక రిప్రజెంటేషన్ వారికి అందజేయడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన కృష్ణబాబు గారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఒక 3 ప్రాంతాల్లో యూపీహెచ్సీ పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. వాటికి కావాల్సిన నిధులు కేటాయించాలి, వాటిని మరమ్మతులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అడిగినప్పుడు వాళ్ళు కొత్తగా ఏర్పాటు చేసుకునే వాటికి ప్రస్తుతానికైతే నిధులు సమకూర్చలేం, కానీ ఈ డైలామినేటెడ్ పొజిషన్లో ఉన్న యూపీహెచ్సీలకు మాత్రం మేము నిధులు కేటాయించాము అని చెప్పి సానుకూలంగా స్పందించడం జరిగింది. మరి ఏప్రిల్లో ఈ యొక్క ప్రతిపాదనని మేము వారి ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఎంతో సహృదయంతో మంత్రివర్గం దాకా తీసుకెళ్లడం, మరి అది మన పిఎం యోజన కింద ఈరోజు మనకి 15th ఫైనాన్స్ కమిషన్ కింద ₹1 కోటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎన్జిఓ కాలనీలో ఉన్న యూపీహెచ్సీ మరమ్మతుల నిమిత్తం దీన్ని గ్రాంట్గా మనకి అందజేయడం. ఈరోజు దాన్ని పగలకొట్టి కొత్తగా కట్టాలన్నా లేదా మరమ్మతులు చేయాలన్నా లేదా ఇక్కడ ఒక స్థలం తీసుకొని కొత్తగా మనం నిర్మించుకోవాలన్నా ఒకటే అమౌంట్ అవుతున్న క్రమంలో మరి ఎన్జిఓ కాలనీలో పక్కన పాతదాని పక్కనే కొత్తగా మంచిగా ఉన్న ఒక ఏరియాలో దాదాపుగా ఎకరం పాటు ఉన్న ఒక స్థలాన్ని చూసి అక్కడ ఈ యూపీహెచ్సీని ప్రారంభించుకోవడం జరిగింది. డిసెంబర్ 27వ తేదీన రాత్రి బావపై స్నేహితులతో కలిసి బామ్మర్ది దాడి చేసిన విషయంపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్ సిఐ వెంకటేశ్వర్లు లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో గల సక్కు బిల్డింగ్ సమీపంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరంలోని హనుమయ్య కంపెనీ సమీపంలో నివసిస్తున్న సుమన్ అనే వ్యక్తికి స్వర్ణభారతి నగర్కి చెందిన పార్వతి అనే మహిళతో 2001వ సంవత్సరంలో వివాహమైందని తెలిపారు.
కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. అమ్మాయి అన్న గణేష్ తన బావ సుమన్ పై 27వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఇది కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన దాడి అని చెప్పారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు రాత్రి 11 గంటల తర్వాత రోడ్డుపైన తిరిగే వారిని న్యూసెన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ ఏడాది చివరి రోజున రాత్రి పూర్తిగా నిఘా ఉంటుందని చెప్పారు. నగర ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పనిసరి అని హెచ్చరించారు. 7/12/2025 నైట్ 10:30-11 ఇక్కడ ఒక గొడవ జరిగి దానిలో ఒక అతన్ని ఒక 7-8 మంది కలిసి బాగా కొడుతున్నట్టు, కొట్టి కాళ్ళతో చేతులతో కొడతా ఉన్నట్టు సోషల్ మీడియాలో ఈరోజు అంతా వైరల్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ 2001వ సంవత్సరంలో పార్వతి అనే అమ్మాయికి సుమన్ అనే అతనితో వివాహం అయింది. ఈ పార్వతి అనే అమ్మాయిది స్వర్ణభారత్ నగరు, ఈ సుమన్ అనేవాడిది హనుమాయి నగర్ ఫస్ట్ లైన్. వాళ్ళు ఇక్కడ ఈ హనుమాయి నగర్లో కాపురం ఉంటా ఉన్నారు. 2001లో మ్యారేజ్ అయినా సరే వాళ్ళకి పిల్లలు లేరు. అట్లాంటి పిల్లలు ఈ సుమన్ అనే అతనికి అనిలు సునీల్ అనే అతను అన్నదమ్ములు ఉంటాడు. వాళ్ళు కూడా ఇక్కడ కాపురంలో అప్పుడప్పుడు ఇన్వాల్వ్ కావటం చేస్తూ ఉంటారు. ఈ అనిల్ అనే అతను కాంగో దేశంలో ఏదో స్టోర్ కీపర్గా పనిచేస్తూ ఉంటాడు. ఈ సునీల్ అనే అతను ఇక్కడ గుజ్జనగొండ దగ్గర పూలు అమ్ముకుంటూ ఉంటాడు. ఈ పార్వతి భర్త సుమను ఈ ఫ్రూట్స్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే దీనికి సంబంధించి నిన్న ఈ కాంగోలో ఉండే అనిల్ అనే అతను ఈ పార్వతి వాళ్ళ అన్న గణేష్ అనే అతను ఫోన్ చేసి వాళ్ళ మాట పెరిగి తిట్టుకుంటారు. తర్వాత ఈ అనిల్ తమ్ముడైన సునీల్ ఈ గుజ్జనగొండ దగ్గర ఉండే అతను వాళ్ళ తమ్ముడు సుమన్ దగ్గరకు వచ్చి వీళ్ళిద్దరు కలిసి ఈ గణేష్ ఫోన్ చేస్తారు. అంటే పార్వతి వాళ్ళ అన్నకి ఫోన్ చేసి నువ్వు మగాడు అయితే ఇక్కడ రా, ఇక్కడ చూసుకుందాం అది ఇదని బెదిరిస్తారు. బెదిరించిన దాని మీద గణేష్ అనేవాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక 4-5 వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం ఒక 7-8 మంది కలిసి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి గొడవ జరిగి ఈ పార్వతి భర్త అయిన సుమన్ ఇష్టం వచ్చినట్టు కాళ్ళ చేతులతో కొట్టి రోడ్డు మీద బీభత్సం సృష్టిస్తారు. అది భార్యాభర్తలకు సంబంధించిన చిన్న విషయం. ఇదేమి గ్రూప్ తగాదాలు కాదు, పొలిటికల్ రైవలరీ కాదు. భార్యాభర్తల మధ్య జరిగిన కుటుంబ సంబంధించి గొడవ ఇది. దీని మీద ఈరోజు ఈ సుమన్ అనే అతను వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో ఎవరున్నా సరే, ఎంతటి వాళ్ళు అయినా సరే వాళ్ళ మీద స్ట్రింజెంట్ అంటే కఠిన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా ఈ మధ్య ఎస్పీ గారు కొత్తగా వచ్చిన ఎస్పీ గారు జిందాల్ సార్ వచ్చిన తర్వాత నైట్ 11 తర్వాత ఎవరైనా రోడ్ల మీద కనపడితే, అంటే వాళ్ళు సరైన కారణం హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కానీ బస్ స్టాండ్లకి రైల్వే స్టేషన్లకు వెళ్ళే వాళ్ళని తప్పితే వేరే వాళ్ళు అన్నెసరీగా పని బాట లేకుండా రోడ్ల మీద తిరిగే వాళ్ళని టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద కేసులు పెట్టడం జరుగుతుంది. దీని మీద చాలా వరకు టౌన్లో శాంతి భద్రతలు. గిరిజన ప్రజా సామాఖ్య రాష్ట్ర కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మంత్య శంకర్ నాయక్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో గిరిజనుల ఆత్మీయ ముఖ్య నేతల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి అధిక సంఖ్యలో వివిధ సంఘాల, రాజకీయ మరియు గిరిజన నాయకులు పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం శంకర నాయక్ మీడియాతో మాట్లాడారు. మన దేశ సంస్కృతిని, నాగరికతను నేటికి కాపాడుకుంటూ ఆ మహోన్నతాన్ని, సంప్రదాయాలను, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతున్న ఏకైక జాతి మన గిరిజన జాతి. అట్టి గిరిజన జాతి బిడ్డలుగా పుట్టడం మనం ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యఫలమని అన్నారు. 20 లక్షలకు పైబడిన మైదాన ప్రాంతంలో నివసించు గిరిజనులు శాసనసభకు ప్రాతినిధ్యం వహించలేకపోతున్నారని, గిరిజనుల బాధలను, వ్యధలను చట్టసభల్లో వినిపించడానికి అవసరమైన నాయకత్వం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలు కావస్తున్న నేటికి రాష్ట్రంలోని లక్షలాది మంది గిరిజనులకు కనీసం కూడు గూడ నీడ కూడా లేని పరితపిస్తున్నారని అన్నారు. అర్హత ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకొని గిరిజన కుటుంబాలకు ఎన్నెన్నో. దీనికి కారణంగా గిరిజనుల్లో నేటి రాజకీయ చైతన్యం లేకపోవడమని, చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోవడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. జాతి అభివృద్ధి కొరకు ప్రతి ఏటా ప్రభుత్వాలు కేటాయించే కోట్లాది రూపాయల నిధులు దారిమళ్లకుండా వినియోగించబడాలంటే చట్టసభల్లో రక్షకులుగా మన వాళ్లే తప్పకుండా ఉండాలని అన్నారు. మన బలం, మన దళం, మన గలం అఖండ శక్తిగా కనిపించాలని, వినిపించాలని, అందుకొరకై మన హక్కుల పరిరక్షణ కోసం సంఘటితంగా మనమంతా కలిసికట్టుగా ఐకమత్యంతో ఉద్యమించాలని సూచించారు. నా పేరు వడితే శంకర్ నాయక్. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, ప్రస్తుతం గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ ప్రధానంగా గుంటూరు మహానగరంలో గిరిజన మేధావులతో ఇవాళ ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాం.
ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మైదాన ప్రాంతంలో దాదాపుగా 20 లక్షల పైచిలుకు గిరిజనులు ఇక్కడ వివిధ తెగలుగా అంటే వృత్తులు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకి దాదాపుగా ఈ 80 సంవత్సరాల కాలంలో కేవలం అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా, జెండాలు మోసే కార్యకర్తలుగానే మమ్మల్ని చూస్తూ ఉన్నాయి. అందుకనే రేపు జరగబోయేటువంటి డీలిమిటేషన్లో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన జనాభాని అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల యొక్క జనాభా నిష్పత్తి ప్రకారంగా ప్రతి జిల్లాని కూడా ఒక యూనిట్గా తీసుకొని మాకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఎందుకంటే ఇప్పటిదాకా మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్ల ద్వారా అంటే రాజ్యాంగం ద్వారా చట్టసభల్లో మా ప్రతినిధులు లేకపోవడం వల్ల రావాల్సినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ నిధులు కానీ ఎక్కడ కూడా ఈ ప్రాంతానికి అందకుండా కేవలం కొన్ని ప్రాంతాలకి అంటే కొంత ప్రాంతానికి మాత్రమే అది పరిమితం అవుతా ఉన్నాయి. అందుకనే ఇవాళ మాకు జరిగినటువంటి రాజకీయ మోసాన్ని మాకు జరిగినటువంటి ఈ అన్యాయం ఏదైతే ఉందో దీన్ని పార్టీలకి ప్రభుత్వాలను తెలియజేయడానికి ఇవాళ గుంటూరు కేంద్రంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు గిరిజన ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగులు, యువకులు, మహిళలు, విద్యార్థులు అందరితో కూడా ఈ సమావేశాన్ని వాళ్ళు ఇక్కడ గొప్పగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అన్ని గిరిజన ప్రజా సంఘాలు గుంటూరు బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆల్ఫా హైదరాబాదీ రెస్టారెంట్ మండిని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, భాషం ప్రవీణ్, మేహిల కవుల్మూడి రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ హోటల్ రంగంలో ఎన్నో సంవత్సరాలు అనుభవం కలిగిన మధువన్ నాగేశ్వరరావు నిజాములు గుంటూరులో బ్రాంచ్ ఓపెన్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. గుంటూరు ప్రజలకు నాన్ వెజ్ లో కొత్త రుచులు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాబు, కసుకుర్తి హనుమంతరావు, ఆల్ఫా రెస్టారెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఆల్ఫాలో టీ తాగి అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు రాజధాని ప్రాంతంగా ఉన్నటువంటి గుంటూరు నగరానికి కూడా నూతనంగా మధువన్ నాగేశ్వరరావు గారు, ఆల్ఫా నిజాం గారు కలిసి ఒక చక్కటి ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఈ రెస్టారెంట్ని ఓపెన్ చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో నాన్ వెజ్ ప్రియులుగా ఇక్కడ చాలా ఫేమస్ హోటల్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇంకొక బ్రాండ్ ఆల్ఫా బ్రాండ్ ఇక్కడ గుంటూరుకు రావడం చాలా సంతోషం. ఇప్పటికే 30 బ్రాంచీలు నడుపుతూ విశేష అనుభవం కలిగినటువంటి ఆల్ఫా వాళ్ళు, అలాగే మధువన్ నాగేశ్వరరావు గారు, ఆయన కూడా దాదాపు దశాబ్ద కాలం నుంచి హోటల్ రంగంలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో వచ్చేటువంటి ప్రయాణికులకు, ముఖ్యంగా బస్టాండ్కి వచ్చేటువంటి వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలన్నా ఫుడ్కి ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతంలో అనేక రెస్టారెంట్స్ రావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా నాగేశ్వరరావు గారికి, నిజాం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. నమస్కారం. ఈరోజు ఈ బస్టాండ్ సెంటర్లో ఆల్ఫా పేరుతోటి కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. మిత్రులు నాగేశ్వరరావు గారు, నిజాం గారు ఇద్దరు కలిసి మంచి అనుభవం ఉన్న వ్యక్తులు హోటల్ రంగంలో. నజీర్ గారు చెప్పినట్టు ఆల్ఫా అనేది ఒక బ్రాండ్, దాన్ని మన గుంటూరుకి ఇంట్రడ్యూస్ చేస్తూ హైదరాబాదీ వంటకాలని రుచి చూపించడం కోసం మన గుంటూరు వాసుల కోసం ఇది పెట్టడం జరిగింది. బ్రాండ్ సక్సెస్ అవ్వాలని, ఫ్యూచర్లో మరిన్ని బ్రాంచ్లు పెట్టాలని, మన అమరావతి రాజధానిలో కూడా మరిన్ని బ్రాంచ్లు పెట్టే విధంగా ఇది కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నజీర్ గారికి, మా భాష్యం ప్రవీణ్ గారికి, మా కాగజనగర్ కోనేరు నాగేశ్వరరావు గారికి, అట్లే మా మిత్రులు మా కృష్ణబాబు గారికి, మా నిజాం గారికి, గుంటూరు నగర ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ ఆర్టీసీ సంస్థలో నేను ఈ గుంటూరు డొంక రోడ్లోనే జన్మించాను. 1974 హనుమంతరావు హాస్పిటల్లో. ఇక్కడ పుట్టిన మమకారంతో ఇక్కడ ఏదో మంచి హోటల్ పెట్టాలి, ఈ నగరవాసులకు మంచి నేను ఫుడ్ ఇవ్వాలని మంచి ఉద్దేశంతో ఈ స్థలం తీసుకోవడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం మధువన్ రెస్టారెంట్ పక్కన ఓపెన్ చేశాము. ఇవాళ వల్ల మా నిజాం గారి మిత్రులతోటి మేమిద్దరు భాగస్వాములు కలిసి ఇంకా మంచిది చేయాలని, దానికాడికే ఇంకా మంచిది చేయాలని చెప్పేసి స్థాపించాము. ఇది యాక్చువల్గా చెరువు 8 అడుగులు పొందుతుంటే దీన్ని బాగా డెవలప్ చేసి 2 సంవత్సరాల నుంచి కష్టపడి ఎంతో మా ఎమ్మెల్యే గారి సహకారంతో అడుగడుగున ఆయన ఒక్కటే ఫోన్కి ఎత్తి మాకు అర్ధరాత్రి కూడా ఎత్తి ఆయన సహకారంతో ఈ దిగ్విజయంగా ఇది ఇవాళ ఓపెన్ చేయడం జరిగినది. మీ అందరి సహకారంతో మీడియా మిత్రులు, నగరవాసులకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. మీ నాగేశ్వరరావు, మధువన్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.